దాదాపుగా నాకు బాగా గుర్తున్నంత వరకు రాజకీయ కళాకారులని, రాజకీయ నాయకులను చేసిన అనుకరించే ఏకైక కళాకారుడు ఉభయ రాష్ట్రాల్లో మా అశోక్ ఒక్కడే. నాకు బాగా తెలుసు, అధికారికంగా నేనే చెప్పగలను, పడకని సీనియర్ కాబట్టి చెప్పగలను. ఉభయ రాష్ట్రాల్లో అశోక్ ఒక్కడే. ఇంకా చెప్పాలంటే చాలామంది గొంతులు అశోక్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాడు, మొట్టమొదటి పరిచయం. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ పరిచయం చేశాడు. అశోక్ గురించి చెప్పడం మొదలైతే ఇది 1 గంట సేపు అవుతుంది, కాబట్టి ముందు వినేయండి, తర్వాత మాట్లాడుకుందాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాయిస్ గొంతు కానీ గతంలో పోలిస్తే అది కొన్ని సంవత్సరాల ముందు షర్మిలా గారి గొంతు కానీ. అందరికీ నమస్కారం. టైం లేదురా. నా సోదర కళాకారుడు ఎన్నో గత 25 సంవత్సరాలుగా కలిసి ఎన్నో ప్రోగ్రాం చేసిన అనుభవం. సో ముందుగా ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మరి కొత్త సంవత్సరం, మన తెలుగువారి సంవత్సరం రోజు ఈ శుభారంభం చేస్తున్నారు. వారికి ఒకసారి మీకు మీరుగా అందరూ అభినందించుకోండి. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా. చంద్రుడికి నూనె పోగన్నట్టుగా చుక్కలన్నైనా చంద్రుడు ఒక్కడే అన్నట్టుగా ఎంత తక్కువ మంది ఉన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యతో సమానం. నాకు కొంచెం షార్ప్ చేస్తామని భయ్య, కొంచెం నేను మాటల్లో ఉన్నాను. హలో చెక్ ఒక్కసారి ఎక్కువ ఇచ్చేసి. ఫస్ట్ టైంకి నేను రాజశేఖర రెడ్డి గారి నుంచి లేటెస్ట్ ముఖ్యమంత్రి వరకు అందరినీ అనుకరిస్తాను. సో మీకు నచ్చిన మెచ్చిన సినీ నటులు, రాజకీయ నాయకులను కూడా అడగొచ్చు, చెప్తాను తర్వాత. సో ముందుగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో పరంపదించారు. ఆయన మళ్ళీ తీసుకొచ్చే అవకాశం, ఆ అదృష్టం భగవంతుడు మిమిక్రీ కళాకారుడికి ఇస్తాడని నా నమ్మకం. సో రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన హెలికాప్టర్లో మళ్ళీ వెళ్ళిపోతే ఏ విధంగా. నమస్తే చెల్లమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య, నమస్తే నమస్తే నమస్తే. ఎందరమ్మ పథకం పెట్ట రాజవారు కషాయ్ పావలా పట్టేను. ఎక్కడ చూసినా కాయ్ కాయ్ కాయ్. చంద్రబాబు, నేను మాట్లాడేదాక నేను ఎవరు పూసుకుంటావు చంద్రబాబు? ఏ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నట్టు నువ్వు ఉన్నట్టు చంద్రబాబు. నమస్తే చెల్లమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య. ఆయన సౌండ్ మొత్తం నా గొంతు నొక్కుతున్నాడు. ఆయన ఇప్పట్లేదు, ఇప్పుడు బాక్సెస్ బద్దలైపోతాయి అనుకుంటారు ఆయన. సో ఎక్కువ కట్ చేయను ఇంకా చాలు. సో చంద్రబాబు నాయుడు గారు లేస్తారు అక్కడ నుంచి, అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు. రోషయ్య గారు, లక్ష్మీభారతి అందరూ ఉంటారు అక్కడ. సో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి అధ్యక్ష. ఈరోజు జగన్ రెడ్డిని చూస్తూ ఉంటే 3 రాజధానులని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నాను, ఆనంద్ గారిని అడుగుతా ఉన్నాను, మిగతా ఇక్కడ ఉన్న అందరినీ అక్క చెల్లెళ్ళని అన్న తమ్ముళ్ళని అడుగుతున్నారు, మీకు అమరావతి కావాలా, 3 రాజధానులు కావాలా? అమరావతి కావాలంటే నాకు గట్టిగా చప్పట్లు కొట్టండి, లేకపోతే జగన్ రెడ్డిని కొట్టండి. థ్యాంక్ యూ. ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే నా రోషన్న, చంద్రబాబు నాయుడు ఎక్కువ మాట్లాడుతూ కాచుకో అన్నాడు ఆయన. రోషే గారు విచ్చిపడ్డారు. అందరి ముందు మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అందరి ముందు అందరి వాసి చెప్పి అదృష్టం దొరికింది నాకు. అధ్యక్ష, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం అంటారు తప్ప గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం 2 రూపాయలు ఖర్చు చేశారు అధ్యక్ష. ఇతగాడేమో జన్మభూమి అంటాడు, కర్మభూమిగా మారిపోతుంది. దీపం పథకం అంటాడు, శాపం పథకంగా మారిపోతుంది. బియ్యం పథకం అంట దయ్యం పథకంగా మారిపోతుంది అధ్యక్ష. ఏంటయ్యా చంద్రబాబు నాయుడు, మత్తు చెల్లించి మాట్లాడతావా, మత్తుడు మాట్లాడతావా? నీకు 20 సంవత్సరాల అధికారం కావాలా? అక్కడ లక్ష్మీభారతి గారు కూర్చున్నారు.
అమ్మ నువ్వు చెప్తాది డైమండ్ గొప్పదా సొన్న గొప్పదా అంటే ఆవిడ కొంచెం వయ్యాలంగా మాట్లాడుతుంది ఇప్పటికి కూడా. ఆవిడ స్టార్ట్ చేసేసింది, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు 2 కోట్ల రూపాయలతో ఒక మొక్కుబడి కనిపించారు అధ్యక్ష. డైమండ్ గొప్పది, సొన్నం ఎక్కడ గొప్పదండి. ఒక మనిషిని చూడకుండా, ఒక విధవరాన్ని చూడకుండా గడ్డపు చంద్రబాబు నాయుడు గారు నన్ను అభాస్పాలు చేస్తున్నారు. జై ఎన్టీఆర్. చూచారా అధ్యక్ష, మహిళలంతా కలిసి మాకు డైమండ్ కావడం పోరాటం సొన్నమాటవా? ఎక్కువగా మాట్లాడతాయి, కూర్చోయ్యా. సో షర్మిలమ్మ ఈ మధ్య కొంచెం ఎక్కువ పెట్టింది. నేను రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ జగనన్న జైల్లో నుంచి వదిలిన బాణాన్ని. ఈ బాణం సోనియా గాంధీకి తగలొచ్చు, ఈ చంద్రబాబు నాయుడుకి తగలొచ్చు, ఆ రేవంత్ రెడ్డికి తగలొచ్చు. వారు తప్పించుకుంటారు కాబట్టి అది మీకే తగులుతుంది. పాదాల మీద నడిస్తే పాదయాత్ర అంటారు, బండి మీద నడిస్తే బండి యాత్ర అంటారు. రైనీ సీజన్ అంటేనే రైళ్ళు వచ్చే సీజన్ కాబట్టి మా బాబాయిని నరికి 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 నరికి. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకంటారో తెలుసా? మీ ఆవిడ కాబట్టి, పక్కింటి ఆవిడ కాదు కాబట్టి. మోహన్ కృష్ణ, మీ ఆవిడ అంటే మీ ఆవిడే, ఇంకా వేరే వారి ఆవిడ కాదు. అందుకని ఆడది అంటే ఆడది, ఇక్కడిది కాదని. ఏంటయ్యా నీ భార్యతో నీ తగ్గు ఉంటే ఏమైనా చూసుకోవయ్యా, నాకెందుకు అడుగుతావు? ఏ వీడియో ఉందయ్యా బాబు, వెళ్ళవయ్యా వెళ్ళు. సో ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఆయన వాయిస్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల సో నేను ఎంటర్టైన్ చేశాను. రేపు 8ంటికి CNN మా అమ్మ ఛానల్లో నా షో వస్తుంది, మీరు అందరూ కూడా చూడండి. అక్కడ రేవంత్ రెడ్డి, ఆల్ పొలిటీషియన్స్, ఆల్ సినిమా ఆర్టిస్టులు రకరకాలుగా అందరు, చిరంజీవి గారు అందరినీ ఇమిటేట్ చేయడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు ఆయన చలాకీగా శాస్త్రోక్తంగా శాస్త్రాలను ఉపయోగించి అంటే విమర్శనాత్మకంగా చెప్తా ఉంటాడు ఆయన ప్రతిపక్షం పైన. తలమాసిన ప్రతిపక్ష పౌరులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నా, ఆనంద్ గారి ముందర మీ అందరి సప్పట్ల మధ్య ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఒక గుడ్లగూబని అంట మొగుల మీద పోతుందంట. ఆ గుడ్లగూబని అంట శరం తప్పిన గుడ్లగూబ మీదికి కాలు చేస్తుందట, కిందికి తలకాయ చేస్తుందట. ఆ గుడ్లగూబ అనుకుంటుందంట లోకం మునిగిపోతుంది, ఆకాశం పడిపోతుంది, నేను కాళ్ళతో నాపుతున్నాను అని అనుకుంటాను. గట్టడే ఇంకొక శాస్త్రం చెప్తాయి శరం తప్పినోనికి. ఏమున్నది అంటే లక్క బీజాలు ఉన్నాయనుకొని వచ్చినాయి, లొట్ట బీజాలు ఉన్నాయి, ఏమున్నాయి లొట్ట పాస్ ఏం లేదు. నేను అందుకని ఇంకొక శాస్త్రం ఏంటంటే గడ్డి కుక్క ఉంటుంది ఒక ఇంటికాడ. ఆ గడ్డి కుక్కలు అంటే బడి కింద దాక్కొని పోతుంటుంది, జనం కొడతారేమో అని. ఆ గడ్డి కుక్క అనుకుంటుందంట బండి మీద ఉన్న బియ్యం సంచుల మీద బియ్యం పల్లెల మీద ఉన్న మనిషికి ఉన్న షెల్లను కూడా నేనే మోస్తున్నాను అని అనుకుంటున్నాను. దాంట్లో ఉన్నది శతం తప్పినోని ఉంటా. నేను మళ్ళీ చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, ఉగాది ప్రోగ్రాంలు వస్తా. రేవంత్ రెడ్డి గారి వాయిస్. మరి కేసీఆర్ గారు అందరిది, కేసీఆర్ గారు ఆయన ఎప్పుడు చూసినా మెడగానే ఊపుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంత రమ్మగా పెట్టా రాజేవాళ్ళకి వస్తే పావలా పెట్టినారు. జగన్ కూడా నడుపుతూ ఉంటాడు కదా. ఈ పెద్ద మనిషి ఏమంటారో తెలిసినా, ఈ పెద్ద మనిషి అంటారు నేను ఎవరికట 15,000 రూపాయలు కూడా ఇవ్వలేదట. ఒక అక్కకి, ఒక అవ్వకి, ఒక తమ్మునికి అడగండి ఏమిచ్చాను అని ఈయన నరుకుతూ ఉంటాడు. ఈ రకంగా ఈయనేమో కింద మీద అన్ని వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది. మధ్యలో నేను చూస్తూ ఉంటే మిమిక్రీ కళాకారుడు నాకు అర్థం ఉంటుంది. రా బిడ్డరా అన్నట్టుగా బోరమణిలు భోజనం మాకు ఇస్తారు.
జనం తప్పి నేను చంద్రబాబు నాయుడు ఒక్కడే మాట అడగదలుచుకున్నాను. జూబిలీ నుంచి బంజారా నుంచి నువ్వు తీసుకుంటావు, తాత జాగి ఉన్నా చంద్రబాబు బుడమెక్క దొంగ అంటే బిలాలు పెట్టుకున్నావు, బిడ్డ మామని చంపినావు, మంచిగా ఎక్కినావు, ఏకొద్దువే ఎవరు చెప్పినా ఎక్కువ పెట్టుకుని నేను ఒక్కడే చెప్తున్నా. ఆ నూరనే మా భూమి మాకు కావాలి, మా కులం మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, లేకపోతే బొక్క నీళ్ళు వస్తా దే తాగి పోషం కూడి దే తెలంగాణ బయట తుమ్మారా బాప్కు బులానా బయట ఏదో రాసుకో ఎవరి ఏ పేపర్ పోయినది నీకేమైనా బుద్ధిగానే ఉన్నదా? నన్నే అడుగుతావును ఏ పేపర్ రాసుకో కాళేశ్వరం కట్టింది ఎవడు? తెలంగాణ తెచ్చింది ఎవడు? వెనక హైటెక్ సిటీ తెచ్చింది ఎవడు? హైదరాబాద్ గోదావరి నీళ్ళు కూడా నేనే తెచ్చింది. జై తెలంగాణ. ఇలా మరి నిన్న ఈ ఛానల్లో ఒక బొత్స సత్యనారాయణ గారు కూడా అండి హ్యాండిల్ చేసుకోవచ్చా? మేమైతే చేసుకోకూడదా? బయటపడి మాత్రం ఆయన పాలక వ్యాపారం చేసుకోవచ్చా? మా బ్రాండీలు వేసుకుని ఎక్కడెట్ట వ్యాపారం చేసుకోవచ్చు. ఏది మాట్లాడతారు మీరు ఇలా ఆయన వాయిస్ తీసుకోవచ్చు. అలాగే మరి చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం ఏర్పాటు చేశారు. నా అక్కలకి అన్నలకి తమ్ములకి అందరికి కూడా కాదు అందరూ తెలియజేస్తున్నారు, ఇది మీ రాజ్యం కావాలి, మీ అందరి రాజ్యం. అందుకే ఆ జెండా ఆవిష్కరించాను. అందులో ఆంతర్యం ఏమిటో ఓసారి వివరించిన ఆ కనిపించే తినదం అంతా మీలోని పారదర్శకత అయితే ఆ కనిపించే పచ్చ ఈ రాష్ట్ర సేవలం అయితే ఆ కనిపించే సూర్యుడు మీ భూమిలోని చిరువని తెలియస్తాం. నీకు కావాలి రాజ్యం, ఇది ప్రజా రాజ్యం, సేవ లక్ష్యం, ప్రేమ మార్గం. అలా చిరంజీవి గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధంతా వెళ్ళగక్కారు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. నిజంగా మీరందరూ కూడా ఓటిస్తారు, నిజంగా మనస్సు ఓచ కర్మణ మీ అందరూ కూడా నేను మనస్సు మోందలు తెలియస్తున్నాను, ముఖ్యమంత్రి కావాలి ఎలా అవుతాం? మీరందరూ ఓటు వేయాలి కదా. మీరందరూ ఎక్కడ ఓటు వేయలేదు, నన్ను ఎమ్మెల్యే కూడా చేయలేదు, ఇప్పుడు చేశారు, ఉప ముఖ్యమంత్రి చేశారు. మరి సీఎం అంటే మీరందరూ నెక్స్ట్ టైంకి ఓటు వేయండి. అందరూ కూడా అభిమానులందరూ కూడా కోరుకుంటున్నాను. ఒక్కొక్కరిని చేర్చి చండాల బలి తీసుకోకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, జనసేన జిందాబాద్. సో చెప్తాను, జై బాలయ్య చెప్తాను మేడం, మీ వాయిస్ చెప్తాను. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేము, మాడిపోతావు. మరి వీరనగర్ రెడ్డి నేను దొంగలా రాలా, దొరలాగొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నడ్డింటికి వచ్చా, నీ ముద్దు మీద మలిచిన మీసం అయితే రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. లేదు నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే. సమరసింహారెడ్డి పెద్దలు, గౌరవనీయులు, కళా బ్రహ్మ శ్రీ వంశీ రామరాజు గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. సార్ ముందుకు రండి సార్. సో అలా మీకు నచ్చిన వాయిసెస్ కూడా అడుగుతా ఉండండి, చెప్తాను. కేటీఆర్ వాయిస్. అధ్యక్ష నేను ఒక్కటే చెప్తున్నా అధ్యక్ష, బుద్ధి జ్ఞానంలో ఎవడన్నా మేము యువకులం అధ్యక్ష, ఈరోజు ఆయనకి దెబ్బ తగిలి ఇంటున్నాడు. మరి ఏ రకంగా అయితే మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అధ్యక్ష? నువ్వు చేసిండొచ్చు, నీ అదృష్టం బాగుంది, నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు నా టైం వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి, దానికి సంబంధం ఏమున్నది? ఏమన్నా విచక్షణ జ్ఞానంతో మాట్లాడుతున్నారు అధ్యక్షులు ఈ రకంగా కేటీఆర్ గారు. సో ఫాస్ట్ గా అడగండి. అంబటి రాంబాబు ఒక్కటి అడుగుతా, నాకు తెలియకుండా, నాకు తెలియక అడుగుతాను, ఏంటయ్యా ఆ పథకాలు ఏంటి, అసలు ఆ పరీక్ష ఏంటి నాకు అర్థం కాదు. ఈయనంట 6 సూత్రాలను అమలు చేశాడట, నేనంట చేయలేదట. నాకు తెలియక అడుగుతాను, ఏంటయ్యా ఇది? చంద్రబాబు నాయుడికి ఏమన్నా మతి చెల్లించిందా? మతుండి మాట్లాడుతున్నాడు అసలు, నాకు తెలియక అడుగుతాను. రకంగా తెలియక అడుగుతానని ఎక్కువగా ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు. ఫాస్ట్గా
ఫాస్ట్గా మీరు కోరుకున్న వాయిసెస్, లేదంటే హిందీ వాయిసెస్కి వెళ్ళిపోతాం. నరేంద్ర సింగ్ మోదీ గారు. भारत माता की, भारत माता की। बहन और भाइयों, देशवासियों और साथियों, मैंने कह दिया कि तेलंगाना में नीलू, न्यामाकालू, निधुलू सब देंगे। मैंने न्यामाकालू बोलो तो न्यामाकालू मैंने नहीं कहा मेरे भाइयों। आज लोग कहते कि जनता कहते कि मेरे साथ भाग लीजिए, नारा लगाइए भाइयों, भारत माता की, भारत माता की। అలాగే లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఆయన స్టైల్లో మాట్లాడుతుంటాడు, ఆయన బిహారీ స్టైల్లో ఆయన మాట్లాడుతుంటాడు. अरे हमारे बिहार में राम है सका चला के, राम है मुख्यमंत्री है कि अरे ना है तो किसी गठबंधन करेगा भैया, ना भाजपा ना कांग्रेस ना है नेशनल डेमोक्रेटिक पार्टी। क्या कर रहा है? अरे जब तक जंगल में रहेगा बालो, बिहार में रहेगा लालू, और जब तक समोसे में रहेगा आलू ना, तब तक रहेगा बिहार में लालू, यह बहुत चालू। जय हिंद। అలాగే లోకల్ స్టైల్గా ఎవరి యాక్సెంట్ అలా మాట్లాడుతూ ఉంటారు. పి హనుమంతరావు గారు మర్చిపోయాను నేను, ఆయన కూడా మాట్లాడుతుంటారు. నేనేంటంటే ఆల్ పొలిటీషియన్స్ అనుకరిస్తూ ఉంటాను, ఆల్ ఫిల్మ్ ఆర్టిస్ట్, హిందీ తెలుగు అందరిని అనుకరిస్తూ ఉంటాను. సో ఎవరైతే కాంట్రవర్సీ లేకుండా ఆయన మాట్లాడిందే నేను చెప్తుంటాను. తెలంగాణ ఎవరు ఇచ్చిండ్రా బాబు? సోనియమ్మ ఇచ్చింది. మన సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ సోనియమ్మ ఇచ్చిందని చెప్పారా కదా బాబు కేసీఆర్? నేను తెచ్చినా నేను తీసుకున్నానంటే అంటారా బాబు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే నీ కొడుకు తండ్రి కొడుకులు ఏం చేస్తుండే తెలుసారా బాబు? ఇసుబాబ దర్గా కాడ వచ్చి అల్లాకే నా పేదేరే బాబా, అల్లాకే నా పేదేరే బాబా అని అడుగు తింటుండే. అవునా కదా? అలాగే బండారు దత్తాత్రేయ గారి కంఠం, ఆయన పెక్యులర్గా బండారు దత్తాత్రేయ గారి కంఠం ఆయన మాట్లాడుతుంటారు. అరే హవా బాధ పడే అరే హరికవాదేశ్, అరే హరికవాదేశ్. ఈయన మాట్లాడేటప్పుడు నాకు టీచర్లు 2 ఎక్కం 2 2 4 2 ముళ్ళ 6 అన్నట్టు చెప్పినట్టుగా అంటుంది. ఈ విధంగా ఎప్పుడు 20 రూపాయలు దేనికోసం ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలా. ముందుకు వచ్చేప్పుడే ఒక దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటే ఒక జిల్లా బాగుపడాలి. ఏం బాగుపడాలా? జిల్లా బాగుపడాలి. జిల్లా బాగుపడాలంటే ప్రతి పౌరుడు బాగుపడాలని సభాముఖంగా తెలియదు. ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ గారికి మిగతా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు కూడా జై ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫాస్ట్గా ఇంకా మీకు ఏమైనా నచ్చినాయి?